హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 122. అశోక్, కేశవ్ ఇద్దరూ చెల్లి దగ్గరికి వచ్చి, "బావగారు మందు తాగుతారు కదరా! పైన సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. నువ్వు బావగారికి చెప్పు పైనకి రమ్మని" అనగానే సాహిత్య కళ్ళు పెద్దవి చేస్తుంది. "కానీ అన్నయ్య ఇప్పుడవన్నీ ఎందుకు? ఆయన తాగుతారో లేదో అసలు నాకు కూడా తెలియదు. ఎప్పుడు తాగినట్టు కనిపించలేదు" అని సాహిత్య కంగారుగా అంటుంటే, "ఈ రోజుల్లో ఎవరుంటున్నార్రా అలవాటు లేకుండా" అని సిద్ధు బయోడేటా తెలిసిన ప్రకారం అతడికి కాస్త ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అయినప్పుడు తాగే అలవాటుందని తెలుసుకున్న అశోక్, "మేం బావని పైకి తీసుకెళ్తున్నాం. నువ్వు కంగారు పడకు. డిన్నర్ చేసి పడుకో ఓకేనా? బావగారు బావ గురించి వెయిట్ చేయకురా తల్లి" అని చెల్లిని జాగ్రత్తగా భార్యలతో రూమ్‌లోకి పంపించి, బావగారిని పట్టుకొని పైన తేలుతారు అశోక్, కేశవ్ ఇద్దరు. ఇద్దరు అతడిని పట్టుకొని పైకి వెళ్తున్నప్పుడే ఏం మాట్లాడతారో అంత సీక్రెట్‌గా అని అనుకున్న సిద్ధు, పైన చూసేసరికి టేబుల్ నిండా నాన్ వెజ్ ఐటెమ్స్ చక్కగా ఫ్రై చేసినవి, బ్రాండ్ డ్రింక్ బాటిల్స్ చూసి మనోడికి కూడా నాలుక ఒక్కసారిగా లాగేస్తుంది. చాలా రోజుల తర్వాత సాహిత్య పుట్టింటికి వచ్చిన రోజు తాగాడు కానీ, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి అవకాశం బావలు కల్పిస్తారు అంటే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? పైగా అతడి కోసమే ఆ అరేంజ్‌మెంట్స్ అన్నీ తెలిసాక కూడా మనోడికి అస్సలు ఆగడం లేదు. అయినా నీకోసమే తాగేవాడిని. ఇంట్లో తాగే అవకాశం దొరికిందే సాహి నాకు అని పెళ్ళాన్ని తలుచుకొని మురిసిపోయి, "ఇప్పుడు ఇదంతా ఎందుకు బావా" అని అన్నాడు సిద్ధు పెద్ద బావని చూస్తూ. "పర్లేదు బావ. మొదటిసారి అల్లుడుగా మా ఇంటికొచ్చారు. కనీసం మర్యాదలు చేయకపోతే ఎలా? మీరు అప్పుడప్పుడు తాగుతారు అని తెలిసింది. అందుకే ఇలా ఏర్పాటు చేశాము. కొద్దిగా మాత్రమే తీసుకోండి. లేకపోతే మా చెల్లి భయపడేలాగా ఉంది" అని కేశవ్ నవ్వడంతో సిద్ధు చిన్నగా నవ్వి, "మీ చెల్లి భయపడుతుంది అనుకోవడం మీ మూర్ఖత్వం లెండి. అది నన్ను భయపెట్టకుంటే చాలు" అని ఇద్దరు బావలతో కలిసి సక్సెస్‌ఫుల్‌గా సిట్టింగ్ వేసి ముగ్గురు కలిపి చీర్స్ కొట్టేసుకొని మొదటి పెగ్గు సక్సెస్‌ఫుల్‌గా వేసేస్తారు. ముగ్గురు ఒకేసారి నోట్లో మందు పోసుకొని గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి, ఎవరికి నచ్చిన నాన్ వెజ్ ఐటెమ్స్ వాళ్ళ నోట్లో పెట్టుకొని, "ఆహా! దీనికంటే స్వర్గం ఎక్కడుందిరా అయ్యా" అని అనుకున్నారు. అలా 2 పెగ్గులు వేసిన తర్వాత మెల్లిగా మొదలుపెడతాడు అశోక్. "ఏంటి బావ ఫ్యూచర్ ప్లాన్స్ పెళ్లి ఎలాగూ మేము లేకుండానే జరిగింది. ఇప్పుడు బేబీ రాబోతుంది. మీరింకా ఊర్లోనే ఉంటారా? లండన్‌లో చదువుకున్నారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా! మేము మీకు అండగా ఉన్నాం కదా! ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఇంకా ఎందుకు మీ చదువుని అలాగే వదిలేస్తున్నారు" అని అన్నాడు అశోక్. ఏ అమ్మాయి తల్లిదండ్రులకైనా, అన్నలకైనా అలాగే ఉంటుంది అని తెలిసిన సిద్ధూకి అతడి మాటలకి కోపం రాలేదు కానీ, "నా లైఫ్ అదే బావ. చదువుకున్నాను. కరెక్టే. కానీ ఆ చదువు నేను కూడా నా ఊర్లో ఉపయోగిస్తున్నాను కదా! ఎంత చదువుకొని, లండన్‌లో చదువుకొని వచ్చి బిజినెస్ పెట్టి ఎదిగితేనే అది లైఫా? లేకపోతే మనం పుట్టిన ఊరికి ఏదైనా మంచి చేస్తే, మనం చదువుకున్న చదువు మన ఊర్లో ఉపయోగపడుతుంది అంటే, అది లైఫ్ కాదా? నాకు ఈ లైఫ్ నచ్చలేదు బావ." పొద్దున్నే లేచి పెళ్ళాం, పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి పరుగున ఎప్పుడో పిల్లలు స్కూల్‌కి వెళ్ళక ముందే ఆఫీస్‌కి వెళ్ళడం. వాళ్ళు పడుకున్న తర్వాత ఏ అర్ధరాత్రో వచ్చి కనీసం పెళ్ళాం, పిల్లలతో గడపకుండా పడుకోవడం. నాకలాంటి లైఫ్ వద్దు బావ. నా ఊర్లో పొద్దున్నే లేచి ఇంట్లో వాళ్ళతో, పిల్లలతో, భార్యతో కాసేపు గడిపి, నా పిల్లల్ని స్కూల్లో దింపేసి, నా పని నేను చూసుకుంటూ, అవసరమైతే మధ్యాహ్నం పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి, లేకపోతే నేనే వెళ్ళి, నా భార్య వెళ్ళి వాళ్ళిద్దరికీ భోజనం తినిపించి, సాయంత్రం మళ్ళీ వాళ్ళని స్కూల్లో నుండి నేనే ఇంటికి తీసుకొచ్చి, వాళ్ళతో కాసేపు మాట్లాడి, ఆటలాడి, వాళ్ళని చదివించి, వాళ్ళకి దగ్గరుండి భోజనం తినిపించి వాళ్ళని దగ్గర ఉండి పడుకోబెట్టి, వాళ్ళకి చక్కనైన లైఫ్ ఇవ్వాలి. నా మైండ్ సెట్‌లో భార్య, బిడ్డలతో మా ఊర్లో అమ్మ, నాన్నతో పీస్‌ఫుల్‌గా లైఫ్ గడపడం అంటే ఇదే. ఇలాంటి ఉరుకుల పరుగుల లైఫ్ నాకు నచ్చదు బావ. మీరడిగి కూడా వేస్ట్ నన్ను. ఎందుకంటే నాకు ఈ లైఫ్‌లోకి రావాలని లేదు. నా మటుకు బెస్ట్ లైఫ్ అంటే నాదే, నా ఊర్లో అని చెప్పేశాడు సిద్ధు. ఇప్పుడున్న కాలంలో పల్లెటూరులో ఉంటే ఏదో తప్పు చేసినట్టు ఫీలయ్యి, ఉన్నవాళ్ళు అక్కడ చదువుకున్నా కూడా తప్పైనట్టు, ఉన్న వాళ్ళలో ఎక్కడో చదివి కూడా ఊరి కోసం పైగా వాళ్ళ ఊరిని మర్చిపోకుండా ఉన్నంతలో బతుకుతాను అన్న సిద్ధుపై వాళ్ళకి కాస్త గౌరవం పెరిగింది. పైగా చెల్లిని ఇచ్చిన అన్నలుగా బావ ఒక స్థాయిలో ఉండాలి అనుకోవడం కూడా వాళ్ళకొక కోరిక ఉంది.
కానీ అతడి కోరికని కాదు అని చెప్పే అంత మాత్రం లేదు అని సైలెంట్‌గా ఉన్నారు. ఇక ముగ్గురు కలిసి 3 బాటిల్స్ ఖాళీ చేసి, "నీకొకటి చెప్పాలి బావ" అని అన్నాడు అశోక్ సిద్ధుతో. "ఏంటి బావ అది?" అని సిద్ధు అడిగాడు. "ఆ మనిషిగాడు నా చెల్లి మీద నీ మీద చేయి వేశాడని చెప్పాక కంట్రోల్ తప్పా బావ మేము వాడిని" అని అశోక్ అంటూ ఉండగానే, "ఎక్కడున్నాడు బావ వాడు? ఇన్ని రోజులు వాడెక్కడున్నాడని వెయిట్ చేస్తున్నాను. మీ హెల్ప్ తీసుకోవచ్చు. మీకు చెప్తే ఒక్క రోజులో వాడిని పట్టుకొని ఇస్తారు. కానీ వాడిని నా చేతులతో పట్టుకోవాలి అనుకున్నాను బావ" అని సిద్ధు కోపంగా చెప్తుంటే, "ఆల్రెడీ చంపేసాం బావ వాడిని" అని తాపీగా చెప్పాడు కేశవ్. దాంతో సిద్ధూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. "మా చెల్లి మీద, బావ మీద చేయి వేసిన వాడిని బతకనిస్తే మాకే చిన్న పేరు వస్తుంది బావ. అలాంటి పేరు మా మీదికి రాకూడదు. చెల్లి మీద చేయి వేసిన ఎవ్వడినైనా చంపేసే రకమే మేము. ఇప్పటి నుండి కాదు, చెల్లి చిన్నప్పటి నుండి. ఇప్పుడు కూడా అంతే. పైగా కడుపుతో ఉన్న నా చెల్లి మీద చెయ్యి వేశాడు. వాడినెలా వదిలిపెడతాం బావ మేము. ఇంకొకసారి ఇలాంటి గొడవలేమైనా ఉంటే నువ్వెళ్ళకు బావ మధ్యలో. ఎందుకంటే మీ మీదకు మచ్చ రావడం మాకిష్టం లేదు. ఏదైనా ఉంటే మాకు చెప్పండి. మీరు చెప్పరని తెలుసు. కానీ మీరు మాత్రం సంతోషంగా ఉంటే చాలు. చెల్లి కదా! మా స్వార్థం మాకుంటుంది బావ. తప్పుగా అనుకోకండి. మా చెల్లిని మీరు కాపాడుకోలేరని కాదు. మాకన్నా ఎక్కువగా మీరే తన పక్కన ఉంటారు. తనని బాగా చూసుకుంటారని తెలుసు. కానీ మీకేదైనా అయితే మాత్రం మేము మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండలేం. సరేనా బావ? అని చెప్పి ఇక ముగ్గురు ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళేసరికి సాహిత్య ఇంకా పడుకోకపోవడంతో, "ఒసేయ్ మెంటల్ దానా! టైం ఎంతవుతుందో చూసావా? 2 అవుతుంది. ఇంకా పడుకోకపోతే ఎలానే? నువ్వు పడుకోకపోతే నా బేబీ కూడా పడుకోదు. ఇలా రోజు మెలకువతోనే ఉండి నా బేబీని ఇబ్బంది పెడుతున్నావా?" అని సాహిత్య బుగ్గ మీద చిన్నగా ఒక్కటి ఇచ్చాడు సిద్ధు. "ఏరా తాగింది తలకెక్కిందా? కడుపుతో ఉన్న పెళ్ళాం అని కూడా చూడకుండా కొడుతున్నావు. మా డ్యాడీకి చెప్తానేమనుకున్నావో నీ పేరు" అని అంది సాహిత్య వేలు చూపిస్తూ సిద్ధూకి. "చెప్పుకోపోవే. ఇప్పుడు నిన్నే కాదు నీ అయ్యను కూడా తంతాను. ఈ ఇంటికి నేను అల్లుడినే. ఇప్పుడు కాదు అంటావా? ఈ సంగతి నీ ఇలా కాదే. నేను మాట ఎత్తితే చాలు అన్నయ్యలు, అయ్య అని భయపెడతావా? ఉండు ఒక్క నిమిషం" అని మావకి ఇద్దరు బావలకి ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి, "నిమిషంలో మీరు ముగ్గురు నా ముందు ఉండాలి" అని ఆర్డర్ వేయగానే సిద్ధు వాళ్ళ రూమ్‌లో ప్రత్యక్షమయ్యారు సారథి గారు విత్ కేశవ్, అశోక్. ఆ! వచ్చారు. "ఇక ఏంటే నీ సంగతి" అని సిద్ధు బాబుకి ఫుల్లుగా ఎక్కువైంది కదా! షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకోండి. ఇదిగో ఉండి మావయ్య, అలాగే బావలు. ఇప్పుడు దీన్నేమైనా అంటే మీరు నా మీదకొస్తారా? నేను మాట మాట్లాడితే చాలు అన్నయ్యలకి, నాన్నగారికి చెప్తానని తెగ పోజు కొడుతుంది మీ అమ్మాయి. మీ అమ్మాయిని ఏమి అనే అర్హత, హక్కు నాకు లేదా? అని సిద్ధూ బాబు కాస్త బేస్ వాయిస్‌లోనే అడుగుతూ ఉంటే, అదేం లేదు బాబు. ఇప్పుడు మా కూతురు మీద హక్కు మాకన్నా మీకే ఎక్కువగా ఉంటుంది కదా! అని సారథి గారు చెప్తూ ఉంటే, కరెక్ట్ మావయ్య. మీరు నాకు నచ్చారు. అలాగే బావలు మీ విషయం ఏంటి చెప్పండి? అని అడిగాడు. మా చెల్లి మీద పూర్తి హక్కులు ఇప్పుడు మీవే బావ. అని అశోక్, కేశవ్ కోరస్ పలకడంతో ఓకే. గుడ్. ఇక మీరు నా రూమ్‌లో నుండి వెళ్ళిపోవచ్చు. అనగానే ముగ్గురు వాళ్ళు ఒకేసారి ఆ రూమ్‌లో నుండి మాయమయ్యారు. ఇప్పుడు చెప్పవే అయ్యకి చెప్తాను, అన్నలకు చెప్తాను అని. ఏది ఇది కూడా చెప్తావా? చెప్పు అని సాహిత్య నడుము పట్టుకొని ఆమె పెదాలను మూసేశాడు సిద్ధు. పాపం డ్రింక్ స్మెల్‌కి కళ్ళు తిరగడం ఒకటే తక్కువ సాహిత్య పాపకి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.